హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వేడి మోమోస్‌తో ఇలా స్పైసీ టొమాటో చట్నీతో తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదండీ! మనకి మోమోస్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిలో స్పెషల్ ఏంటంటే మైదా పిండి అనిందే యూజ్ చేయమండి మోమోస్‌కి. అలానే సోయా సాస్, వెనిగర్ కూడా యూజ్ చేయము. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత బావుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో వెజ్ మోమోస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని దానిలోకి 3 టొమాటోల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలే బావుంటుందండి టేస్ట్. మీడియం సైజువి 3 వరకు తీసుకున్నా. అలానే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక చిన్నది యాడ్ చేసుకోండి. అలానే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7 వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నా. ఎండుమిర్చి గనుక బాగా స్పైసీగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి 3/4 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, అలానే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఉప్పు, ఆయిల్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత టొమాటో అది చల్లారిపోయి ఉంటుంది కదండీ! దాన్ని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని, మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక 1 ½ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. దానిలోకి బాగా దంచిన వెల్లుల్లి రెమ్మల్ని 3 వరకు యాడ్ చేసుకోవాలండి. పొట్టు తీసి దంచుకోవాలి వెల్లుల్లి. వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండీ! దాన్ని యాడ్ చేసుకోవాలి. లైట్‌గా వాటర్, దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, అలానే ½ టీ స్పూన్ వరకు పంచదార, 1 స్పూన్ వరకు టొమాటో కెచప్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మనకి దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మోమోస్‌లో స్టఫింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి ముక్కలు, దానితో పాటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సగం పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలానే ½ టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు, 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకోవాలి. వీటిల్లోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 తీసుకున్నా. అలానే క్యారెట్, క్యాబేజ్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పావు కప్పు వరకు తీసుకున్నానండి. అంటే ఒక చిన్ని క్యారెట్ అయితే సరిపోతుంది. అలానే 1 కప్పు కంటే కొంచెం ఎక్కువలో క్యాబేజ్ తురుము కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఇది బాగా మగ్గాక బాగా దగ్గర పడిపోతుంది కాబట్టి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగే ఉప్పు అనేది యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి ఓవర్ కుక్ అయిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా మిరియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ½ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో యాడ్ చేశానండి. మిరియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. 10 నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానుతుందండి. అప్పుడు ఇంకొక 5 నిమిషాలైనా పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇంకా స్మూత్ అవుతుంది. తర్వాత పొడిపిండిని చల్లుకుంటూ ఇలా చిన్ని పూరీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పూరీ అనేది మరీ పలచగా లేదు, అలానే మరీ దలసరిగా లేదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. 1 ½ స్పూన్ వరకు. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మోమోస్ లాగా చుట్టుకోవాలి. స్టఫింగ్ బయట రాకుండా ఇలా మోమోస్ లాగా చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైనున్న పిండిని జాగ్రత్తగా ప్రెస్ చేసుకొని ఇలా ఒకసారి ఇలా చిన్ని రౌండ్ తిప్పుకుంటే మనకి మోమోస్ షేప్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత ఇలా పైనున్న ఎక్స్‌ట్రా పిండిని కూడా తీసుకొని ఇలా మోమోస్ లాగా చుట్టేసుకుంటే సరిపోతుందండి. పైనున్న పిండిని తీయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలానే అన్ని మోమోస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటిని లైట్‌గా ఆయిల్ అప్లై చేసిన ప్లేట్‌లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఇలా మోమోస్ ప్లేట్‌ని జాగ్రత్తగా పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత వాటర్ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక పావుగంట కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మీరు ఇడ్లీ గిన్నెలో కూడా పెట్టేసుకోవచ్చండి. పావుగంట తర్వాత వెంటనే మూత తీయకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకోవాలి.
చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో మోమోస్ అనింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. గోధుమ పిండితో చేస్తే ఏం టేస్ట్ ఉంటుందబ్బా అనుకోవచ్చు. మీరు అలాంటి డౌట్‌లేమి పెట్టుకోవద్దు. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.